నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి పాలనకు 100 రోజులు. ఇది మంచి ప్రభుత్వం అంటూ ప్రజల మధ్య గడిపిన ప్రజా ప్రతినిధులు. సీఎం చంద్రబాబు సూపర్ 6 నెరవేరుస్తారని వెల్లడి. లేపాక్షి ఉత్పత్తులను పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏఐఐబీ అధికారులతో సమావేశం. గ్రామాలకు రహదారులను అనుసంధానం చేయాలని సూచన. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా కార్పొరేషన్ సిబ్బందికి వైద్య పరీక్షలు. ఐటీసీ బంగారు భవిష్యత్ ప్రతినిధులను అభినందించిన కమిషనర్ పులి శ్రీనివాసులు. ఘనంగా సిటీ కేబుల్ వ్యవస్థాపకులు పొట్లూరి రామకృష్ణ వర్ధంతి కార్యక్రమాలు. పూలమాలలతో నివాళులర్పించిన సిటీ కేబుల్ యాజమాన్యం, ఆపరేటర్లు, సిబ్బంది. శ్రీవారి లడ్డూలో కల్తీ అనేది పూర్తిగా కట్టుకథ. సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్న మాజీ సీఎం జగన్. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ప్రతినిధులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించారు. మంగళగిరిలోని తన క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో 250 మంది జనాభా ఉన్న ప్రతి గ్రామానికి రహదారి అనుసంధానం ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. నాణ్యత, సాంకేతికతతో గ్రామీణ రహదారులు పటిష్టంగా ఉండేలా చూడాలని అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే నసీర్ అన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. గ్రామ స్వరాజ్యం కోసం కలలు కన్న మహాత్మాగాంధీ ఆశయాలకు అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న కార్యక్రమాల్లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని ఎమ్మెల్యే నసీర్ పిలుపునిచ్చారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని తీసుకొని ఈ వారం రోజు 2వ తారీఖు అక్టోబర్ 2 వరకు ముఖ్యంగా మున్సిపల్ స్థలాలు, లేఅవుట్లు, అలాగే ముఖ్యమైనటువంటి కూడల్లో ప్రతి చోట కూడా అవసరమైనటువంటి మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని పర్యావరణాన్ని రక్షించేటువంటి బాధ్యతను ప్రతి ఒక్కరు కూడా ఆలోచన కలిగించాలనే కార్యక్రమాన్ని ఈరోజు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా గుంటూరు నగరంలో దాదాపు 5,000 మొక్కలు నాటేటువంటి కార్యక్రమంతో పాటు వాటిని సంరక్షించేటువంటి విధంగా ట్రీ గార్డ్స్తో ఏర్పాటు చేయడం, స్థానికుల్ని దీంట్లో ఇన్వాల్వ్ చేస్తూ వాటిని రక్షించేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకొని స్వాతంత్ర భారతదేశంలో ఆనాడు బ్రిటిషర్స్ని తరిమికొట్టి ఏ విధమైనటువంటి ఆలోచనతో గాంధీజీ చేసినటువంటి ప్రయత్నాన్ని తిరిగి ఈరోజు పర్యావరణాన్ని రక్షించడానికి, ఆయన ఆశయాన్ని పూర్తి చేయడానికి ఆయన ఆశ స్ఫూర్తితో ముందుకు సాగే 14 టన్నుల బీపీటీ సన్నబియ్యంను మధ్యాహ్న భోజన పథకంకు ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అందించారు. కలెక్టర్ నాగలక్ష్మికి నియోజకవర్గ రైతులు ప్రజల నుంచి సేకరించిన బియ్యంను కలెక్టరేట్లో అందించారు. వరద బాధితులకు అండగా నిలిచేందుకు నియోజకవర్గ ప్రజలు ముందుకు వచ్చారని ఎమ్మెల్యే తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో ప్రజల మన్ననలు పొందిందని చెప్పారు. ఇది స్టార్ట్ అవుతుంది, మీరు మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేస్తే ఇస్తారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ప్రారంభమైంది. 24వ డివిజన్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవితో పాటు కూటమి నాయకులు కోవెలమూడి నాని, కనపర్తి శ్రీనివాస్, మాని, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. 100 రోజుల కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రానికి మేలు జరగాలనే నిర్ణయాలు తీసుకుందని ప్రజలకు నేతలు వివరించారు. ప్రజల ఆకాంక్షల మేరకు కూటమి ప్రభుత్వ పాలన ఉందని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. గత ప్రభుత్వం విధ్వంసకర పాలన అందిస్తే ప్రతి అంశంలోనూ ప్రజలకే మేలు కలిగేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.
బాగానే ఉందమ్మ కుక్కలు ఎక్కువగా ఉన్నాయి నాయన ఈ రోజుకి కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అయ్యింది. ఆ శుభ సందర్భంలో ప్రజల దగ్గరికి వెళ్ళడం జరిగింది. డోర్ టు డోర్ ప్రతి ఒక్కరిని సంప్రదించడం జరిగింది. మా ప్రభుత్వం పట్ల ఒక సర్వే మేమే చేసుకోవడం జరిగింది. ఇది కని విని ఎరగని రీతిలో ఈరోజు ఏ ఒక్కరు కూడా మా పరిపాలన ఎలా ఉంది అని చెప్పి వారి దగ్గరికి వెళ్ళి అడగరు. ఈరోజు మేము చాలా ధైర్యంగా, చాలా ఆనందంగా, చాలా కాన్ఫిడెంట్గా ఈరోజు వెళ్ళి అడగగలుగుతున్నాము అని అంటే ఇది మా నిబద్ధతకి, నిజాయితీకి నిదర్శనము. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా కూటమికి ఓటేసి చాలా మంచి పని చేశామనే హర్షాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రజల మనసులో నిజంగా చాలా ఆనందంగా ఉంది. దీనికల్లా ఏకైక కారణం ఏ నమ్మకం పెట్టుకుని ఈ కూటమి నాయకుల్ని ఎంచుకున్నారో ఆ నమ్మకాన్ని ఈరోజు నిలబెట్టే విధంగా వచ్చి రాగానే ప్రభుత్వంలో హామీ ఇచ్చిన ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చే దిశగా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుంది. డిఎస్సి అంటే ఉద్యోగాల గురించి కానివ్వండి, అన్నా క్యాంటీన్లు కానీ. సిటీ కేబుల్ వ్యవస్థాపకులు పొట్లూరి రామకృష్ణ 26వ వర్ధంతి కార్యక్రమం అశోక్ నగర్లోని సిటీ కేబుల్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సిటీ కేబుల్ యాజమాన్యం, ఆపరేటర్లు, సిబ్బంది రామకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను కొనియాడారు. కేబుల్ వ్యవస్థను నెలకొల్పి ఎందరికో ఉపాధి అవకాశాలు కల్పించిన పొట్లూరి రామకృష్ణ జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకమని పలువురు ప్రముఖులు కొనియాడారు. పొట్లూరి రామకృష్ణ 26వ వర్ధంతి కార్యక్రమాలు అశోక్ నగర్లోని సిటీ కేబుల్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సిటీ కేబుల్ వైస్ ప్రెసిడెంట్ కంటమనేని హనుమంతరావు, త్రీవే కేబుల్ ప్రతినిధి ప్రవీణ్, కేబుల్ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పెద్దినేని శ్రీనివాసరావు, పలువురు ఆపరేటర్లు, సిబ్బంది రామకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మారుతున్న కాలానుగుణంగా కేబుల్ వ్యవస్థని నెలకొల్పి ఇంటింటికి వినోదాన్ని, విజ్ఞానాన్ని అందిస్తూ పోటీ ప్రపంచంలో సమర్థవంతంగా నిర్వహించిన ఘనత రామకృష్ణకు దక్కుతుందని కంటమనేని హనుమంతరావు, పెద్దినేని శ్రీనివాసరావు, ఆపరేటర్లు మారుతి కిషోర్, బాబురావు అన్నారు. కేబుల్ రంగంలో సాంకేతికంగా విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారన్నారు. ఎందరికో ఉపాధి చూపుతూ కొత్త పుంతలు తొక్కుతున్న కేబుల్ రంగాన్ని పూర్తి స్థాయిలో డిజిటలైజేషన్ దిశగా పరుగులు తీసేందుకు తమ వంతు కృషి చేస్తున్నట్లు వారు తెలిపారు.
సిటీ కేబుల్ వ్యవస్థాపకులైన ఆయన ఎన్నో మంచి పనులు, ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో మన ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి ఇప్పటికీ చాలా సంవత్సరాలైనది. ఆయన అనుసరించిన మార్గదర్శకాలనే మేము కూడా ఫాలో అవుతూ మరిన్ని సేవలు కొనసాగిస్తామని మా ప్రేక్షకులకు అందరికీ మనం చేయటం అయింది. సిటీ కేబుల్ ఛానల్స్లోనే కాకుండా వినోద కార్యక్రమాలు, మిగతా కార్యక్రమాలే కాకుండా ఈ రోజున అత్యంత అవసరమైన నెట్, దట్ ఈస్ బ్రాడ్బ్యాండ్ నెట్, ఇంటర్నెట్, ఇవి కూడా మా ప్రేక్షకులకు ఇవ్వటం జరుగుతుంది మన సిటీ కేబుల్ ద్వారా. సో సిటీ కేబుల్ బ్రాడ్బ్యాండ్ నెట్ని, మా సిటీ కేబుల్ని ఇదే విధంగా మా ప్రేక్షకులు ఆదరిస్తారని, మీకు మరింత సేవ చేయాలని ఊళ్ళూరుతూ మా సిటీ కేబుల్ యాజమాన్యం తరపున, మా సిటీ కేబుల్ స్టాఫ్, మా ఆపరేటర్స్ అందరి తరపున మరొకసారి మీకు నమస్కారం సమాధానం. మేమందరం కూడా ఆపరేటర్లు అందరం చేకూర్చడం జరిగింది సిటీ కేబుల్ ఆఫీసులో. వారిని స్మరించుకుంటూ, ఎందుకంటే ఆయన మాకు స్ఫూర్తిదాత, మా కేబుల్ టీవీ వ్యవస్థని ఆయన తీసుకొచ్చి ఎన్నో కుటుంబాలు నిలిపిన స్ఫూర్తిదాత, ఆయన స్మరించుకుంటూ అట్లాగే ఇవాళ జరిగే పరిణామంలో కూడా లేటెస్ట్ వర్షన్గా మాకు ఇంటర్నెట్ కూడా తీసుకొచ్చి ఎంతో డెవలప్మెంట్లు చేసిన కార్యక్రమాలు మాకు ముందడుగు వేయడానికి ఆయన చూపించిన దోవ. అలాగే మాకు ఎండి గారు ఆయన కృష్ణమోహన్ గారి ద్వారా ప్రతి సంవత్సరం కూడా పేద వాళ్ళకి ఆయన స్మరించుకుంటూ రామకృష్ణ గారిని పేదవారికి పలు విధాలుగా సహాయ సహకారాలు చేస్తూ మా ఆపరేటర్ వ్యవస్థల ద్వారా మేము ప్రతి సంవత్సరం ఆయన్ని రామకృష్ణ గారిని స్మరించుకుంటాం. మాకెంతో ఆనందదాయకంగా ఉంటుంది. యొక్క గొప్పతనంతో వాళ్ళు ఎన్నో వేల కుటుంబాలు ఈ రాష్ట్రంలో కానివ్వండి, ఈ దేశంలో కానివ్వండి, మరి చక్కగా నిరుద్యోగ సమస్యని అధిగమించి అనేక మంది కేబుల్ ఆపరేటర్లుగా, ఎంఎస్ఓలుగా, అలాగే కేబుల్ ఆపరేటర్ల దగ్గర పనిచేస్తున్న వేలాది మంది యువకులకి స్ఫూర్తినిచ్చిన మహానుభావుడు శ్రీ పొట్లూరి రామకృష్ణ గారు. ఆయన మన మధ్య లేకపోయినా ఆయన యొక్క ఆశయం 27 సంవత్సరాల నుంచి మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెల్లో నడుస్తూ ఉంది. అనేక వేల మంది కేబుల్ ఆపరేటర్ల జీవితాలను మంచిగా నడిపించిన మహోన్నతమైన వ్యక్తి. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మనసావాచ కోరుకుంటూ పొట్లూరి రామకృష్ణ గారి వర్ధంతి సందర్భంగా సిటీ కేబుల్ యాజమాన్యం వారు మరియు ఆపరేటర్లు అందరూ కలిసి గుంటూరులోని సిటీ కేబుల్ ఆఫీస్లో పొట్లూరి రామకృష్ణ గారి యొక్క వర్ధంతి యొక్క కార్యక్రమాన్ని మేము ఈరోజు ఘనంగా జరిపించుకున్నాము. ఎందుకంటే ఆయన గారు సిటీ కేబుల్ ఆపరేటర్ల యొక్క జీవితాన్ని నిలబెట్టిన మహోన్నతమైన వ్యక్తి అని ప్రతి ఒక్కరికి తెలుసు. మా ఈరోజు ఆ సిటీ కేబుల్ సంస్థని కనిపెట్టుకొని ఎన్నో కుటుంబాలు ఈరోజు బ్రతుకుతున్నాయి. ఎంతోమంది ఆపరేటర్లు వారి కుటుంబాలు రామకృష్ణ గారి యొక్క టెక్నాలజీని ఉపయోగించి ఈ రోజున మేము ఈ ఉన్నతమైనటువంటి పరిస్థితిలో మేము ఎదిగాము. అందులో బట్టి పొట్లూరి రామకృష్ణ గారికి మేము నివాళులు అర్పించడానికని ఆఫీస్కి వచ్చాము. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయనకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. లేపాక్షి సంస్థకు చెందిన కళాకృతులు, కలంకారీ వస్త్రాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని తన క్యాంప్ కార్యాలయంలో పరిశీలించారు. రాష్ట్ర కళా సంపదకు ప్రాచుర్యం కల్పించాలనే ఉద్దేశంతో అతిథులకిచ్చే జ్ఞాపికలు, శాలువాలను లేపాక్షి నుంచి తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. టీటీడీ కల్తీ నెయ్యి అంశాన్ని పక్కదారి పట్టించేందుకే మాజీ సీఎం జగన్ కూటమి ప్రభుత్వ 100 రోజుల పాలనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ నేత వర్ల రామయ్య ధ్వజమెత్తారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో టీటీడీలో అనేక అరాచకాలు జరిగాయని వర్ల రామయ్య ఆరోపించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ 100 రోజుల పరిపాలన, కూటమి ప్రభుత్వ 100 రోజుల పాలనపై చర్చకు సిద్ధమా అని వర్ల సవాల్ చేశారు. నువ్వు సరఫరా చేసిన నెయ్యి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా కూడా హైందవ భక్తులందరి గుండెల్లో మంట రేపింది. అది దాని నుండి తప్పించుకోవటానికి ఈ రోజున చంద్రబాబు గారి మీద ఎదురుదాడి చేస్తావా? ఆయన 100 రోజుల పరిపాలన మీద ఎదురుదాడి చేస్తావా మిస్టర్ జగన్? దొంగని అరిచినట్లుగా ఉంది తప్పితే నువ్వేదైనా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినట్లుగా ఉందా? టీటీడీ మీద నీ 5 ఏళ్ల పాలనలో ఎంతో దౌర్జన్యం జరిగింది. ఈ పాంప్లెట్ వేసి మేము ఛాలెంజ్ చేస్తే ఆనాడు మీరు అధికారంలో ఉన్నారు, ఒక్కరు కూడా నోరెత్తలేదు. మీ పరిపాలన ఇది.
85% ఫెయిల్ పరిపాలన మీది. 100 రోజుల్లోనే ప్రజలందరినీ ఆకర్షించే రీతిలో ప్రజా ఆమోదం పొందిన పరిపాలన చంద్రబాబు నాయుడు గారిదని చెప్పి కూడా తెలియజేస్తూ నేను ఒక్కటే తెలియజేస్తున్నా ఈ రోజున. తిరుమల లడ్డూ కల్తీ అయిందంటూ సీఎం చంద్రబాబు బాంబ్ పేల్చారని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల వ్యాఖ్యానించారు. విజయవాడలో షర్మిల మీడియాతో మాట్లాడారు. కోట్ల మంది మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న ఈ వ్యవహారంపై సీబీఐ ఎంక్వైరీకి కూటమి ప్రభుత్వం ఆదేశించాలని డిమాండ్ చేశారు. నిజంగా తప్పు జరిగిందా లేక కేవలం నిందలు మాత్రమే వేస్తున్నారా అనేది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. కోట్ల మంది ప్రజలకు వాళ్ళ భక్తికి వాళ్ళ మనోభావాలకు సంబంధించిన విషయం, ఎంతోమంది సెంటిమెంట్స్ ఇమోషన్స్కు ముడిపడిన విషయం. చంద్రబాబు గారు ఇంత పెద్ద విషయాన్ని మీరు ఇంత సునాయాసంగా ఇంత క్యాజువల్గా ఎలా తీసుకోగలిగారు? సిబిఐ ఎంక్వైరీ జరగకపోతే తప్పు ఎవరు చేశారు అని ఇంపార్షియల్గా ఒక ఎంక్వైరీ జరగకపోతే తప్పు ఎవరు చేశారు అన్న విషయం బయటికి రాదు. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే సీఎం చంద్రబాబు తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగం అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ విమర్శించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. శ్రీవారి లడ్డూలో కల్తీ అనేది పూర్తిగా కట్టుకథ అని వ్యాఖ్యానించారు. తప్పుడు ఆరోపణలతో భక్తుల మనోభావాలను కూటమి ప్రభుత్వం దెబ్బతీస్తుందని ఆరోపించారు. 100 రోజుల కూటమి ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కొత్త వివాదాన్ని తెరమీదకు తెచ్చారని జగన్ పేర్కొన్నారు. ఏ తప్పు జరగకపోయినా కూడా తప్పు జరిగినట్టుగా చూపించి మన రాష్ట్ర పరువును, వెంకటేశ్వర స్వామి దేవాలయ పరువును బజారుకిడ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రైమ్ మినిస్టర్కు లేఖ రాస్తాం, దీని తర్వాత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి కూడా లేఖ రాస్తాం. దీని తర్వాత చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తన రాజకీయ యావ కోసం దురుద్దేశంతో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని భ్రష్టు పట్టించే విధంగా తాను మలాయిన్ చేసే కార్యక్రమం చేయడం ధర్మమేనా? దీని మీద ఎంక్వైరీ జరగాలి, చంద్రబాబు నాయుడు గారికి అక్షింతలు పడాలి అని చెప్పి కూడా లేఖ రాస్తాం. ముప్పాళ్ల మండలం ఇరుకుపాలెం గ్రామంలో 100 రోజుల పాలనలో అమలు చేసిన పథకాలు ఇంటింటికి వెళ్లి సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ వివరించారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి వాటర్ ప్లాంట్ను ఎమ్మెల్యే కన్నా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మలా ఆదరించి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ల ప్రారంభం ఇది మంచి ప్రభుత్వం ఘనత అని అన్నారు. సంక్షోభంలోనూ సంక్షేమం అందించి అభివృద్ధికి రెక్కలు తొడిగి మొదటి 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత అనిపించుకుంది కూటమి ప్రభుత్వం అని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 వంట గ్యాస్ సిలిండర్లు ఇస్తామని గత ఎన్నికల్లో చంద్రబాబు మహిళలకు హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకుంటూ ఉచిత వంట గ్యాస్ సిలిండర్ల పథకాన్ని దీపావళి నుంచి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మరియు ఇతర ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు. 2019లో ఒక్క ఛాన్స్ అని చెప్పేసి అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఒక అరాచక శక్తిగా మారిపోయి అరాచకం, అవినీతి, రాక్షస ప్రభుత్వం, నియంతృత్వం పోకడలకి మరి 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలు ఖచ్చితంగా ప్రజాస్వామ్యం అంటే ఎలా ఉంటుంది, ప్రజాస్వామ్యంలో ఓటర్ యొక్క విలువ ఎలా ఉంటుంది అనేటువంటిది 2024 ఎన్నికల్లో ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి అపోజిషన్ పార్టీ స్టేటస్ కూడా లేకుండా ఓటిచ్చినటువంటి మాట మనం చూసాం. అలాగే ఎన్డీఏ కూటమి తెలుగు ప్రతిపాడు నియోజకవర్గంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. గుంటూరు రూరల్ మండలం గొర్లవారిపాలెంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులతో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు. వైసీపీ పాలనతో రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయిందని ఎమ్మెల్యే అన్నారు. ఉపాధి అవకాశాలు లేక యువత ఇతర రాష్ట్రాలకు తరలిపోవాల్సిన దుస్థితి ఏర్పడిందని తెలిపారు.
కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని, అభివృద్ధి, సంక్షేమాన్ని సీఎం చంద్రబాబు ముందుకు తీసుకెళ్తారని స్పష్టం చేశారు. పాడిందే పాటగా నవరత్నాలు నవరత్నాలు అని చెప్పి ఆ 9 రత్నాలు తప్ప మరొక కార్యక్రమం లేదు. అందుకే ఆయన వార్తాపత్రికల్లో రంగురంగు ప్రకటనలు చేశాడు తప్ప గ్రామాలకు వచ్చి నాయకులను పంపించి అధికారులు పంపించి ధైర్యంగా ఇదో మేము ఈ పనులు చేశాం, ఇంకా ఏమైనా మిగిలింటే చెప్పండి, అవి కూడా చేస్తామని చెప్పినటువంటి ధైర్యం ఆయన చేయలే. ఎంతసేపు ఆయన రావాలంటే పరదాలు కట్టాలి, లేదా హెలికాప్టర్లో రావాలి, అంతే తప్ప ఈ గ్రామంలో ఏముంది ఏం జరుగుతుంది అన్నటువంటిది మాత్రం లేదు. ఆయన చెప్పిన 9 కార్యక్రమాలు నవరత్నాలు, ఆ రత్నాలు తప్ప మరొకటి ఏమీ లేదు. అందుకే ప్రజలు అయ్యా నీ రత్నాలు కాదు, చదువుకున్నటువంటి మా బిడ్డలకు ఉద్యోగాలు కావాలన్నారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాల్లో భాగంగా ఐటీసీ బంగారు భవిష్యత్ కార్పొరేషన్ కార్మికులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉదయాన్నే విధులకు హాజరయ్యే కార్మికులకు వైద్య సేవలు అందించిన ఐటీసీ ప్రతినిధులను కమిషనర్ శ్రీనివాసులు అభినందించారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు నగరంలో విస్తృతంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఐటీసీ బంగారు భవిష్యత్ రెవెన్యూ కళ్యాణ మండపంలో కార్పొరేషన్ కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అదేవిధంగా ఆర్థిక పొదుపుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ నియోజకవర్గాల వారీగా హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తామన్నారు. విజయవాడలో వరద సహాయక చర్యల్లో పాల్గొన్న కార్మికులకు 2 జతల బట్టలు అందిస్తామన్నారు. పారిశుద్ధ్యం మెరుగుకు స్పెషల్ యాక్షన్ ప్లాన్ సిద్దం చేశామన్నారు. కార్మికుల పిల్లలకు వృత్తి నైపుణ్యం అందిస్తామన్నారు. కార్యక్రమంలో డిఎంఎన్హెచ్ఓ విజయలక్ష్మి, ఐటీసీ రీజనల్ మేనేజర్ గౌరీనాయుడు, సోమశేఖర్, మాధవరావు, నారాయణ తదితరులు పాల్గొన్నారు. చదువు ఇవ్వడం ఈజీ, ఎందుకంటే చదువు కోసం ప్రభుత్వము అనేక సహాయం చేస్తుంది. అనేక రకాలుగా చదువుకొని ఆ పిల్లలు మరి ఏదో ఒక ట్రైనింగ్స్ తీసుకొని మరి ఉద్యోగాలు సంపాదించుకుంటే మీకు వచ్చే ఆదాయానికి వాళ్ళ ఆదాయం కూడా తోడైనప్పుడు కొంచెం బెటర్ లైఫ్ గడుపుతారు. కాబట్టి ఆ విధంగా చేయాలంటే ఎవరెవరు సహాయం చేయాలి. ఎక్కడున్న మున్సిపల్ స్కూల్స్లో అప్పట్లో ఎంతో మందికి చాలా మంది దాఖలు వచ్చి బుక్స్, తర్వాత షూ, తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి స్కాలర్షిప్స్ అన్నీ ఇప్పించాము. అప్పట్లో చాలా సంతోషం. వాళ్ళ ప్రతి మంది వాళ్ళు ఆనందంగా ఉన్నారంటే మనం ఆనందంగా ఫీల్ అయ్యేవాళ్ళం. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వం 100 రోజుల్లో తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు కూటమి నేతలు వివరించారు. నందివెలుగు రోడ్లో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే నసీర్తో పాటు డిప్యూటీ మేయర్ సజీలా, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాద వెంకటేశ్వరరావు, ఇతర నాయకులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సామాజిక పింఛన్ను సీఎం చంద్రబాబు పెంచారని, మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారని, పేదల ఆకలిని తీర్చేందుకు అన్నా క్యాంటీన్లు ప్రారంభించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మౌలిక వసతులు కల్పించడంతో పాటు స్థానిక సమస్యలను పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని గాదే, సజీలా వివరించారు. ప్రజలను పలకరించేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా గుంటూరు నగరంలోని పాత గుంటూరు ప్రాంతంలో దాదాపు గతంలో గుంటూరు నగరంలో ఉన్నటువంటి 20,000 పెన్షన్స్ను 13 కోట్ల రూపాయలు పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం గత ప్రభుత్వంలో 3,000 చేస్తానని చెప్పి ఎన్నికల హామీ ఇచ్చి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2,000 నుంచి 250 5 సంవత్సరాలు పట్టింది. కానీ చెప్పినటువంటి మాట ప్రకారం 3,000 ఉన్నటువంటి పెన్షన్ని 4,000 చేయడమే కాకుండా మొదటి నెలలో గత నెలలో బాకీగా ఉన్నటువంటి 3,000 కలిపి 7,000 ఇచ్చినటువంటి చరిత్ర మన కూటమి ప్రభుత్వాన్ని. అంతేకాకుండా అధికారం చేపట్టంగానే వెంటనే పేదవారి ఆకలి బాధలను తీర్చడానికి ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభించినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి.
ఆ రోజున ఎలక్షన్ అప్పుడు మేము ఓట్లు అడగడానికి ఏదే విధంగా అయితే గడప గడపకు వచ్చామో ఇవాళ మా ఎమ్మెల్యేలందరూ కూడా అదే విధంగా ప్రతి గడప గడపకు వచ్చి 100 రోజుల్లో మేము ఎట్లా మీకు చేశాము, ఏమి చేయాలని అడిగే ఒక కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం తీసుకుంది. ఇది మంచి ప్రభుత్వమే. ఎందుకంటే చూడండి, ఒకసారి గవర్నమెంట్ ముద్రించినటువంటి పాంప్లెట్లో గతంలో చూసాం. గతంలో ఎట్లా ఉండేది? ఆయన ముఖార విందం, ఆయన యొక్క రంగులు, అంతకుమించి ఏముండేది కాదు. ఇవాళ కేవలం ప్రజలకి ఏం చేస్తున్నామో అనేది తప్పితే ఎక్కడ కూడా మా రంగు కానీ లేదా మా ముఖ చిత్రాలు కానీ లేకుండా ఉన్నది. ఇందుకే మేము మంచిది అని ప్రజలకు చెప్పడానికి ఇవాళ సాహసం చేసి రోడ్డు మీదకి వచ్చిన కారణం. ఈ 100 రోజులు కార్యక్రమం, ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరి వారి యొక్క సమస్యలను, సూచనలను తెలుసుకుంటున్నాము. ఎలాగైతే చంద్రబాబు నాయుడు గారు 100 రోజులు కార్యక్రమం చేపట్టారో అది దేశంలో ఎక్కడ లేని విధంగా కులాలకి మతాలకి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి మంచి కార్యక్రమం చేయడం జరిగింది. మొదటి సంతకం డిఎస్సి మీద చేశారు, వృద్ధులకి పింఛన్ ఏర్పాటు చేశారు. ఇలాంటి ఎన్నో అద్భుత కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేశారని ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి ముఖ్యమంత్రి ఇంకా ఆయు ఆరోగ్యాలతో ఉండాలని ప్రతి ఒక్కరూ దీవిస్తున్నారు. ఇంత మంచి ప్రభుత్వంలో ఇంత మంచి కార్యక్రమాలు 100 రోజులకే చరిత్ర సృష్టించారని ప్రతి గడపకి ప్రతి ఇంటికి వెళ్తుంటే ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం హిందువుల మనోభావాలతో చెలగాటమాడటమే కాకుండా ధార్మిక సంస్థలను నిర్వీర్యం చేసిందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ విమర్శించారు. గుంటూరులో పార్టీ జిల్లా అధ్యక్షులు నరేంద్ర కుమార్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో టీటీడీ ఈవోగా ఉన్న ధర్మారెడ్డి హయాంలోనే కల్తీ నెయ్యి సరఫరా అయితే ఎందుకు ఆ కంపెనీలను బ్లాక్ లిస్టులో పెట్టలేదని ప్రశ్నించారు. ప్రజారంజకంగా కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తయిందని, ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేందుకు అడుగులు ముందుకు పడుతున్నాయని తెలిపారు. బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, నేను పరమ భక్తుడిని చెప్పుకునేటువంటి ధర్మారెడ్డి గారు ఆయన హయాంలోనే ఈ యొక్క నెయ్యి కల్తీది వాడారు అనేటువంటి విషయం వాస్తవం. వాడినటువంటి నెయ్యి ఏదైతే ఉందో తను కూడా చెప్పుకుంటున్నాడు. తన హయాంలో చాలా సంస్థలకు సంబంధించినటువంటి లారీలన్నీ కూడా నేను ఎన్నిక పంపించాను. దాదాపు 18 ట్యాంకులు నెయ్యి ఎన్నిక పంపించడం జరిగింది. కల్తీ నెయ్యి, నాసిరకమైనటువంటి నెయ్యిని. అలాంటి సరే ఆ పంపించినటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలను ఎందుకు బ్లాక్ లిస్ట్లో పెట్టలేదు? ధర్మారెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఒకవేళ ఆయన కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి ట్యాంకులను కన్నా ఎన్నిక పంపించినట్లయితే తర్వాత ఆ సంస్థల దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎందుకు కొనుగోలు చేస్తూ వచ్చారు? ప్రతి ఉద్యోగి జీవితంలోని సొమ్ము ఖర్చు పెట్టుకుని నిర్మించుకున్న ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీకాంత్ రాజు అన్నారు. శుక్రవారం గుంటూరు ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. సంఘం తనదంటూ మరొక వ్యక్తి రాష్ట్రమంతా తిరుగుతున్నాడని విమర్శించారు. తన వెంట వస్తే అద్భుతాలు సృష్టిస్తానని సదరు నేత ఉద్యోగులను మోసగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వాలు మారే సమయంలో ఏ ఎండకా గొడుగు పడుతూ కేవలం తన వ్యక్తిగత ఎదుగుదల కోసం, స్వార్థపూరిత రాజకీయాల కోసం పనిచేసే వ్యక్తి ఉద్యోగులకు ఏం న్యాయం చేయగలరని శ్రీకాంత్ రాజు ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు చాంద్ బాషా బదిలీల్లో పెద్ద ఎత్తున తప్పుడు ఆఫీస్ బేరర్ ధ్రువపత్రాలు ఇచ్చారన్న ఆరోపణలు నేపథ్యంలో అతనిపై ప్రభుత్వ విచారణ కూడా జరుగుతున్నందున ఆయనను పదవి నుండి తప్పించామన్నారు. ఆయన స్థానంలో నూతన అధ్యక్షుడిగా పవన్ కుమార్, కార్యదర్శిగా అమ్మయ్యను ఎన్నుకున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి జి ఆస్కార్ రావు మాట్లాడుతూ 11వ పీఆర్సీ సమయంలో సూర్యనారాయణ అందరికంటే ముందుగానే జేబుకు ఉన్న నల్ల రిబ్బన్ తీసేసి ఉద్యమాన్ని విరమిస్తున్నారని చెప్పి ఉద్యోగులను మోసం చేశారని అన్నారు. ఇట్ ఈస్ గుడ్ డీల్ అని మాట్లాడి లక్షలాది మంది ఉద్యోగుల ప్రయోజనాలను గత ప్రభుత్వానికి తాకట్టు పెట్టారని విమర్శించారు. ఈ సంఘం కూడా ప్రారంభించిన అనతి కాలంలోనే పీటలు వాడాలని అనుకో, మరి ఏమో తెలియదు కారణాలు. సమర్థవంతంగానే పనిచేశాం, నమ్మకంగా పనిచేశాం, ఏ విధమైనటువంటి అన్యాయాలకు గురవకుండా పనిచేశాం. అందరి సభ్యులు ఉద్యోగాలు చూసాం, అన్ని శాఖల ఉద్యోగుల యొక్క సమస్యల కోసం నిరంతరం పోరాటం చేస్తాం. కాకపోతే దురదృష్టం, ఈ మాటలు మాట్లాడాల్సి రావడం బాధాకరం. కామ్రేడ్ సూర్యనారాయణ యొక్క దుందుడుతనంతో ఐఏఎస్తో గొడవ పడతాడు,
అధికారులతో గొడవ పడతాడు. ఏమైనా అంటే గవర్నర్ దగ్గరికి వెళ్ళి నేనేదో ఉద్యోగస్తుల సమస్యల కోసం ఏదో చాలా పెద్ద ప్రయత్నం చేశానని చెప్తాడు. తర్వాత ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందని చెప్తాడు. ఈ కథలన్నీ కూడా వింటూ 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 పక్కన బాధపడితేనే ఉన్నా. ఈ జిల్లాకు సంబంధించి చాంద్ బాషా గారి విషయం మీ అందరికీ తెలిసిందే, మీడియా మిత్రులందరికీ. ఈరోజు స్వయాన వాళ్ళ డిప్యూటీ డైరెక్టరే ఆయన మీద అభియోగాలు చేస్తూ వాటన్నిటికీ ఎవిడెన్స్లన్నీ క్రోడీకరించి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం విశేషం. ఇలాంటి చాంద్ భాషల్ని పోషించడం కోసమే సూర్యనారాయణ సంఘాన్ని, ఒక దొంగ సంఘాన్ని నడుపుతున్నాడు. ఈ చాంద్ భాష ద్వారా చాలా విషయాలు మా జిల్లా కార్యవర్గంలో మేము చర్చించాం. అయితే ఈ చాంద్ భాషను తీసేసి గత 6 నెలల కిందటే మేము పవన్ గారిని జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించుకోవాల్సి ఉంది. దురదృష్టవశాత్తు అక్కడ చెంచాగిరి ఎక్కువైపోయి సూర్యనారాయణకి భయపడి, సూర్యనారాయణకి ఏదో ప్రభుత్వంలో ఏదో పట్టుందనే భ్రమతో ఇట్లా మాయాజాలంలో అంటే మేము ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ నేనే రాష్ట్ర అధ్యక్షుడని రాష్ట్రంలో సూర్యనారాయణ గారు ఈ జిల్లాలో అవినీతి ఆరోపణల మీద చాంద్ బాషా అనే ఎక్స్ జిల్లా ప్రెసిడెంట్ గారిని మేము ఎక్స్పెక్ట్ చేశాము. అయినా కానీ నేనే అధ్యక్షుడిని, జిల్లాకని ఈయన, నేనే అధ్యక్షుడిని రాష్ట్రానికని ఆయన ఈ విధంగా చెప్పుకుంటా ఉన్నారు. దాన్ని మేము ఖండిస్తున్నాం. నిజమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఇది. ఎందుకంటే యాజ్ పర్ బైలా ప్రకారంగా నడుస్తున్నటువంటి సంఘం కాబట్టి మేము ధైర్యంగా మీడియా ముఖంగా మేము చెప్పడానికి సిద్ధపడున్నాము. ఒకవేళ వాళ్ళకేదైనా సందేహాలు ఉంటే ఎప్పుడైనా ఎక్కడైనా కలెక్టర్ ఆఫీసులో అయినా లేదంటే జిల్లా టవర్ సెంటర్లో అయినా ఎక్కడైనా సరే ముఖాముఖిగా కూర్చుందాము. ఇది ఇలా ఉంటే చాంద్ బాషాపై వస్తున్న ఆరోపణలను పలువురు ఉద్యోగులు ఖండించారు. ప్రశ్నించినందుకు చాంద్ బాషాపై డీడీ వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు. ఈ మేరకు డీఆర్ఓను కలిసి వినతి పత్రం ఇచ్చినట్లు వారు తెలిపారు. డిటిఓ గారు మా రాష్ట్ర సంఘ సభ్యులైనటువంటి చాంద్ బాషా గారిని హెరాస్మెంట్ చేస్తూ ఉన్నారు కాబట్టి దాని మీద మరి మా సంఘ సభ్యులందరం కలిసి వచ్చాము. ప్రశ్నిస్తేనే హెరాస్మెంట్ చేసే పరిస్థితుల్లో అయితే సంఘాల్లో పనిచేయడం చాలా కష్టంగా ఉంటుంది. దాని గురించి మేము అందరం ఒక మాట అనుకొని మేము మీటింగ్ పెట్టుకొని కలెక్టర్ గారిని కలవడం కోసం వచ్చి మరి డిటిఓలో బిల్స్ అన్నీ పెండింగ్ ఉండటం వల్ల ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు మా నాయకుడైనటువంటి చాంద్ బాషా గారిని అడగడంతో అతను వెళ్ళి సార్ బిల్స్ అన్నీ పెండింగ్లో ఉంటా ఉన్నాయి, ఈ బిల్స్ పెండింగ్ త్వరగా క్లియర్ చేయండి అని చెప్తే దాని మీద నువ్వు ఇట్లా ఏంది అడగటం ఏంటని చెప్పేసి మాట్లాడుతూ వేరే సంఘం వాళ్ళు మా సంఘాల్లో ఉన్న విభేదాలను తీసుకొని వేరే సంఘ సభ్యులను తీసుకొని వచ్చేసేసి మరి మా సంఘ సభ్యులందరినీ హెరాస్ చేయడం జరుగుతూ ఉంది. దాన్ని మేము మూకుమ్మడిగా ఖండిస్తూ ఉన్నాం. గుంటూరు జిల్లాలో మన చాంద్ బాషా గారి మీద డిటిఓ గారు అరెస్ట్ చేస్తున్న విషయం మీద ఈరోజు మేమంతా సమావేశం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాం. అయితే కలెక్టర్ గారు లేని పక్షంలో డిఆర్ఓ గారికి మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఒక జిల్లా ఆఫీసర్గా ఉండి అందరి ఎంప్లాయీస్ని కలుపుకోపోవాల్సిన వ్యక్తి ఒక వ్యక్తిగతంగా చాంద్ బాషా గారి మీద అరెస్ట్ చేయడం అనేది మేము దాన్ని హర్షించదగం. ఖచ్చితంగా చాంద్ బాషా గారికి నెల్లూరు, ప్రకాశం అన్ని జిల్లాలు కూడా ఆయనకి చేదోడు వాదుగా నిలుస్తాయి. అవసరమైతే ఆయన చేపట్టబోయే ఉద్యమానికి రాష్ట్ర నాయకత్వంతో పాటు అన్ని జిల్లాల నుంచి కూడా, ప్రకాశం జిల్లా నుంచి కూడా మేము కూడా ఈ ఉద్యమ బాటలో మేము కూడా పాల్గొంటామని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటాం. 2024 ఎన్నికల ఫలితాలు రాక్షస పాలనపై ప్రజా తిరుగుబాటు అని తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ అన్నారు. ఈ సందర్భంగా ప్రభాకర్ విలేకరులతో మాట్లాడుతూ ప్రజలు ఇచ్చింది అధికారం కాదు, రాష్ట్ర పునర్నిర్మాణం అనే సమున్నత బాధ్యత అని భావించి కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందన్నారు. 10 లక్షల కోట్ల అప్పులు, గాడి తప్పిన వ్యవస్థలు, అస్తవ్యస్తంగా ప్రభుత్వ శాఖలు, పెండింగ్ బిల్లులు, అనేక సవాళ్లను విసిరిన అనుభవంతో అందరి సహకారంతో రాష్ట్ర పరిపాలన సాగుతుందన్నారు. 100 రోజుల్లోనే ప్రజల కోసం ప్రభుత్వం 1000 అడుగులు వేసిందన్నారు. అందుకే ప్రజల్లో ఒక నమ్మకం, సంతృప్తి, సంతోషం, భద్రత కనిపిస్తుందన్నారు. ఎంతో పవిత్రమైన తిరుపతి లడ్డూను కూడా గత వైసీపీ ప్రభుత్వం కల్తీ చేశారని మండిపడ్డారు. ఇప్పటికే అనేక మంది వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు పరారీలో ఉన్నారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో జరిగిన అనేక అక్రమాలపై, అవినీతిపై ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం విచారణ జరుపుతుందని, తప్పకుండా దోషులకు శిక్ష పడుతుందని తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా
ఈ రోజున ప్రజలందరూ కూడా బ్రహ్మాండమైన ప్రభుత్వాన్ని మనం తెచ్చుకున్నాం. మన కష్ట నష్టాలు తీర్చే ప్రభుత్వం వచ్చిందని చెప్పేసి చాలా ఆనందదాయకంగా ప్రజలందరూ కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎక్కడ అడిగినా కానీ బ్రహ్మాండంగా పరిపాలన ఉంది, ఇది మంచి ప్రభుత్వం, ఇది చేసే ప్రభుత్వం అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారి కన్నా చేసేవాళ్ళు ఎవరు లేరు అనే విధంగా ప్రజలు ఎవరిని కదిలించినా కానీ అదే మాట. అలానే ఈ రోజున సంక్షేమం కానీ అభివృద్ధి కానీ. బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు సిరిపురపు శ్రీధర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిరిపురపు శ్రీధర్ మాట్లాడుతూ దేవుడు లడ్డులో గొడ్డు మాంసం కలపడం అవసరమా అని, అన్య మతస్థుల్ని చైర్మన్లుగా నియమించి చేసిన నిర్వాకం ఇదా జగన్ అని ప్రశ్నించారు. హిందూ ధర్మం, హిందూ దేవి దేవతలపై జగన్ కు ఎందుకంత కక్ష అని అన్నారు. ప్రజా ప్రతినిధులకు గరుడ పురాణంపై శిక్షణ ఇప్పించాలని తెలిపారు. కూటమి ప్రభుత్వం మోడీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా దేవాలయాలు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారకుండా పార్లమెంట్లో చట్టం చేయాలని తెలిపారు. తిరుమల అపవిత్రతపై బ్రాహ్మణ సమాజం శాపనార్థాలు పెడుతుందని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం దేవాలయాలను రాజకీయ నిరుద్యోగ ఆవాస కేంద్రాలు చేయకుండా చూడాలని కోరారు. ఒక గొడ్డు ప్రవర్తనలో ఉన్నావా అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాం. టీటీడీకి అన్యమతస్థులను చైర్మన్గా వేసింది కాకుండా ఒక ముస్లిం కంపెనీకి నెయ్యి కాంట్రాక్ట్ అప్పచెప్తారా? ఎంత దారుణమైన అవసరం. టీటీడీలో విజిలెన్స్ ఏమైంది? టీటీలో ఆహార పదార్థాలకు సంబంధించిన చెక్ చేయాల్సిన విభాగాలు ఏమైనాయి? అంటే ఈ రోజున భక్తులు చెప్తేనో లేకపోతే సీనియర్ జర్నలిస్ట్ ఎంవీఆర్ శాస్త్రి గారు జగన్ ప్రభుత్వంలోనే హెచ్చరించినా కూడా పట్టించుకోలేని పరిస్థితే. ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. సిగ్గు తెచ్చుకోవాలా. టీటీడీ చైర్మన్లు, బోర్డు మెంబర్లు మీరు దేవుడి పట్ల అపచారం చేశారు. ఈ అపచారానికి ఎట్టి పరిస్థితుల్లో దేవుడు మిమ్మల్ని క్షమించడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, సబ్సిడీ రుణాలపై అవగాహన సదస్సు జరగనుంది. రాష్ట్ర మహాజన సమితి ఆధ్వర్యంలో ఈ నెల 28న నిర్వహించనున్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి పాలకులు అందిస్తున్న సంక్షేమ పథకాలు, సబ్సిడీ రుణాలపై సెమినార్ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర మహాజన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఆనంద్ కుమార్ తెలిపారు. పలు పార్టీల నేతలు ముత్తయ్య, ప్రశాంతి, మోహన్ ఇతర నేతలతో కలిసి సదస్సు పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ అవగాహన సదస్సులో పరిశ్రమల శాఖ జీఎంలు, నాబార్డ్ ఏజీఎం, ఇతర అధికారులు పాల్గొంటారని ఆనంద్ కుమార్ తెలిపారు. ప్రధానంగా ఈ అవగాహన సదస్సులో బ్యాంక్ అధికారులు కానీ, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్లు కానీ, నాబార్డ్ బ్యాంక్ అధికారులు కానీ వారు మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు మరి బ్యాంకు రుణాలను తీసుకొని, సబ్సిడీ రుణాలు తీసుకొని వారు తిరిగి మరి బ్యాంకు రుణాలను బాధ్యతాయుతంగా చెల్లించే విధంగా చైతన్యం చేయడం కోసం ప్రధానంగా ఈ ఉద్దేశంతో ఈ రుణాలు మరి పెడతా ఉన్నారు. ఈ అవగాహన సదస్సులో ప్రధానంగా చర్చించే అంశాలు ఏంటంటే ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ పిఎంఈజీపీ, ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పిఎంఈవై, అదేవిధంగా ముద్రా యోజన, అదేవిధంగా బీమా సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. విజయవాడ వరద బాధితుల సహాయార్థం గుంటూరు మిర్చియార్డ్ ముఠా కార్మిక సంఘం 40,000 రూపాయలను అందించింది. యూనియన్ అధ్యక్షులు వెంకయ్య చేతుల మీదుగా సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ కి అందించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆగిటి అరుణ్ కుమార్, మేడ హనుమంతరావు, సీనియర్ నాయకులు నూతలపాటి చిన్న, ముఠా కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విజయవాడ నగరంలో వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రి మొత్తం కూడా కోల్పోయి తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి స్థితిలో మన ఏఐటీయూసీ తరఫున, పార్టీ తరఫున వాళ్ళందరికీ 1 లక్ష రూపాయలు, 2 లక్షల దాకా అందజేద్దామనేటటువంటి ఆలోచనతో ఉన్నాం. దాంట్లో నేను వెంకయ్య గారికి ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితిని కూడా బట్టి ఒక ప్రయత్నం చేయని చెప్పాను. ఆయన కూడా ఒక ప్రయత్నం చేద్దామని వచ్చి కూర్చున్నాడు. ఆయన టార్గెట్ 15,000, 20,000 అవుతాయని అనుకున్నాడు.
కానీ ఆయన అనుకున్న దానికంటే కూడా మీరు ఆయన మీద చూపించిన నమ్మకం, విశ్వాసం ఇదంతా కూడా గట్టిగా ఉంది. ఇదే కాదు, ముఠా కార్మికులకు ఇటీవల ఎలాంటి సమస్యలు వచ్చినా నా సలహా లేకుండా వెంకయ్య గారు ఎప్పుడు కూడా అడుగు మేరకు సంబంధించి ఏదైతే నష్టపోయారో నష్టపోయే వాళ్ళందరూ కూడా ఆదుకున్న దాంట్లో భాగంగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా, ప్రజా సంఘాలుగా ఇప్పటికే అనేక రకాలుగా వాళ్ళని ఆదుకునే మార్గం చూస్తూ ఉన్నాం. అక్కడున్న స్థానిక పార్టీ ద్వారా ఏదైతే ఆ నేట మునిగిన వాళ్ళందరూ కూడా ఓ పక్క ఆదుకుంటానున్నాం. అట్లాగే రెండో పక్క రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళని ఆదుకున్న దాంట్లో భాగంగా నిరుసేకరణ, ఒక పక్క వస్తువులకు సంబంధించి, బియ్యానికి సంబంధించి, బట్టలు ఇట్లాంటి అన్నీ కూడా మరి సేకరించి వారికి పంపే ఆలోచనలో ఉన్నాం. మరి వాళ్ళని ఆదుకున్న దాంట్లో భాగంగా ఒక పక్క సిపిఐగా చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా మరి అజయ్ గారు, వెంకయ్య గారిని అడగటం, వారు మిమ్మల్ని అడగగానే మీ అందరూ కూడా సహకరించి పెద్ద మనసు చేసుకొని మరి ఈ అమౌంట్ని 40,000 రూపాయలని మొత్తం మీద ఒక గంట 2 గంటల్లో మీరు పోగు చేసి వాళ్ళు విజయవాడ వరద బాధితులను ఆదుకునే దానికి ముందుకు వచ్చినందుకు మీ అందరూ కూడా సిపిఐ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు. కొరటిపాడు సాకేతపురం వద్ద బాలగణేష్ ఫ్రెండ్ సర్కిల్ యూత్ ఆధ్వర్యంలో గణపతి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 9 సంవత్సరాలుగా ఉత్సవాలు నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ ప్రతినిధులు తెలిపారు. శుక్రవారం అన్న వితరణ గావించారు. ఆదివారం లడ్డు వేలంపాట, నిమజ్జన కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. విఘ్నాలు తొలగిపోవాలని విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు చేశారు. తొమ్మిదవ గణపతి మహోత్సవాల సందర్భంగా నాయుడుపేట సాకేతపురం కొరటిపాడు దగ్గర గొప్ప అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఈ ఆదివారం గొప్ప నిమజ్జన కార్యక్రమం, అలాగే లడ్డు వేలంపాట ఈ బాలగణేష్ ఆధ్వర్యంలో జరుగుతుంది. జేకేసీ కళాశాల రోడ్లోని డాక్టర్ కేఎల్పీ పాఠశాల ప్రిన్సిపల్ రత్తయ్య ఆధ్వర్యంలో అభినందన సభ జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల సెక్రటరీ కరెస్పాండెంట్ డాక్టర్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ తమ పాఠశాల విద్యార్థులు వివిధ జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో విజయకేతనం ఎగురవేయడం చాలా సంతోషదాయకంగా ఉందన్నారు. గత వారం తెలంగాణ రాష్ట్రం మిర్యాలగూడలోని సిబిఎస్ఈ క్లస్టర్ గేమ్స్ నిర్వహించారు. ఈ పోటీల్లో 11వ తరగతి విద్యాభ్యాసం చేస్తున్న మెహరాజ్కు కాంస్య పథకం, సాయి శరణ్యకు రజత పథకం సాధించి జాతీయ స్థాయిలో జరిగే పోటీల్లో ఎంపికవడం జరిగిందని అన్నారు. డాక్టర్ కేఎల్పీ విద్యా సంస్థల్లో విద్యతో పాటు క్రీడా సాంస్కృతిక రంగాల్లో కూడా విద్యార్థులను తమదైన శైలిలో విద్యాబోధన కల్పించడం జరుగుతుందని తెలిపారు. పోటీల్లో బహుమతులు సాధించిన విద్యార్థులకు పాఠశాల వ్యవస్థాపకులు డాక్టర్ కె బసోపన్నయ్య, స్కూల్ ఉపాధ్యాయులు తదితరులు విద్యార్థులను అభినందించారు. అయితే కేవలం ఆరోగ్యానికో మానసిక ఆనందానికో మాత్రమే కాకుండా కాంపిటేటివ్ గేమ్స్ పోటీ లెవెల్లో స్టేట్ లెవెల్ కానీ నేషనల్ లెవెల్ కానీ విన్నర్స్ రన్నర్స్ అయినప్పుడు పిల్లలకి తర్వాత లెవెల్లో వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వీటి ద్వారా మంచి పొజిషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మా 11th క్లాస్ పిల్లలు మెహరాజ్ లాంగ్ జంప్లో నేషనల్స్ సెలెక్ట్ అయింది, 3rd ప్లేస్, నేషనల్స్ అంటే ఇండియా వైడ్. అట్లాగే సాయి శరణ్య 11th క్లాస్ 100 మీటర్స్లో సిల్వర్ మెడల్ సాధించింది. ఇవి చాలా అరుదైన ఘన విజయాలు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.